ఫీల్ స్టార్ట్ చేశాక మీరు ఒక వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఇది ఆ రోజున నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అని అనిపించే సిచ్యువేషన్ అని ఉందా? సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ ఇద్దరని చెప్పారు, తర్వాత 3 మెంబర్స్, తర్వాత 6 అట్లా వస్తూనే ఉన్నారు. ఇంకా నా బాడీ కావట్లేదు, ఇంకా చేయాలనిపించట్లేదు, కాలంతా గుంజుతున్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు వెళ్ళిపోతా అంటే వాళ్ళు నాకు క్యాష్ ఇయ్యరు, నేను వచ్చిందే క్యాష్ కోసం, వాళ్ళు నాకు క్యాష్ ఇయ్యరు, ఏం చేయాలో తెలియదు. అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను వెళ్ళిపోతా, ఇంకా గట్టిగా ధైర్యం తెచ్చుకొని నేను వెళ్ళిపోతా సార్ అని చెప్పా. వెళ్ళిపోతా అంటే వాళ్ళు ఇంకా ఏమనుకునేది తెలియదు. అసలు నా ఒంటి మీద బట్టలు లేవు, అసలు ఏం లేవు. మనం స్నానానికి వెళ్ళేటప్పుడు ఎంత బట్టలు ఓపెన్ చేసుకొని వెళ్తామో అట్లున్నా నేను. ఇంకా కార్లు ఎక్కించుకున్నారు, అడ్రస్ అయితే చెప్పను, ఒక దగ్గర బాడేసి వెళ్ళిపోయాను. ఇంకా నైట్ మొత్తం నైట్ అంతా వాడుకున్నా, బాడీ లేవనికి చేతన అయితే లేదు, ఒక దగ్గర బాడేసి వెళ్ళిపోయిండు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, జనాలు వస్తున్నారు. సోయలేదు, ఇంకా సోయలేదు. అంటే మీకు నేను సోయ కోల్పోతున్నా అనే టైంలో ఎక్కడ ఉన్నారు? ఆ టైంలో నేను అక్కడనే ఉన్నా. డ్రింక్ ఇస్తారు వాళ్ళు పోగానే, డ్రింకులు ఏం కలిపినో తెలియదు. ఇంకా ఓకే అయిపోతుంది లేపుతారు అన్నట్టు నేను తాగి పనుకున్నా. ఇంకా అట్లనే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా అయిపోయినాయి. వదిలేసి నన్ను వదిలేసరికి ఇంకా నన్ను ఒక దగ్గర బాడేసి వెళ్ళిపోయిండు. నైట్ అంతా ఒక ఇట్లనే చెట్లు అట్లుంటే ఆకులు కప్పుకొని అవి కప్పుకొని ఇవి కప్పుకొని ఉన్నా. నైట్ అంతా ఉన్నా, నైట్ ఎవరు చూడరుగా అన్నట్టు నైట్ అంతున్నా. ఇక నైట్ అంతా ఉండి ఇంకా 7 వచ్చింది. 7 అయితే పక్కన ఇట్లనే వాకింగ్కి వెళ్తుంటే అన్న అది అని అలాగే డబ్బులు అడుక్కొని ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళిపోయినా. ఇంకా రూమ్కి వెళ్ళి అనుకున్నా. వరస్ట్ అంటే అది నా లైఫ్లో. డబ్బులు ఇవ్వలేదు, ఇంకా వేస్ట్, నేను బతకడం అవసరమా ఇంకా అన్నట్టు అనుకున్నా. కానీ ఓకే, ఒక అబ్బాయే నన్ను మోసం చేసినప్పుడు ఇంకా వీళ్ళు మోసం చేయడంలో తప్పలేదుగా, సైలెంట్ అయ్యి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారా? వాళ్ళు ఫోన్ చేయలేదు, కానీ ఇంకా మా వేరే ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యిండు. వేరే ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే ఇంకా వాళ్ళు ఇట్లా కాంటాక్ట్ అయింది అని ఫోటో పెట్టిండు. సరే ఫోటో పెట్టు నేను వస్తున్నా అని చెప్పిన. మరి మీరు ఆ పేమెంట్ ఇచ్చారా? ఇంకా నేను వెళ్ళిన, ఇంకా గల్ల పట్టుకొని కొట్టి వాళ్ళ మెడలో ఉన్న చైన్ గుంజుకున్నా. ఎందుకంటే నన్ను అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు. గుంజుకున్నా. వాళ్ళు నాకు 5,000 ఇచ్చిండు, నేను చైన్ ఇవ్వలే. ఇప్పటికైనా నేను చైన్ ఇవ్వలే, నా దగ్గర. అట్లా వరస్ట్ అంటే ఆ సిచ్యువేషన్. అలాంటప్పుడు కూడా మానే అంటే నేను ఎంచుకున్న ఫీల్డ్ అంటే మధ్యలోనే స్టార్ట్ చేసి మధ్యలోనే ఏం చేయాలనిపించలేదు నాకు. ఇంకా నాకేంటంటే ఎవరైనా పిలిస్తే బయటికి వెళ్ళొద్దు, నేను ఎక్కడైతే చేస్తున్నా అక్కడికే రావాలి అన్నట్టు ఆలోచన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేశారు అనుకోండి ఎవరన్నా, ఇప్పుడు ఇందాక మీరు నాకు కనిపించారు కదా అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి వాళ్ళ రూమ్లకు కానీ వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్ళాలి. నాకు ఒకసారి తెలిసినప్పటి నుండి అయితే నేను వెళ్ళదలుచుకోలేను. వాళ్ళు నాకు 1 lakh ఇచ్చినా నేను వెళ్ళను, 2 lakhs ఇచ్చినా వెళ్ళను. వాళ్ళు నా దగ్గరికి రావాలి. అంటే మీ దగ్గరికి ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? ఎక్కువ ముసలోళ్ళు వాళ్ళే వస్తుంటారు. ఇంకా కొంచెం అంటే మ్యాక్సిమం వాళ్ళే వస్తుంటారు. వాళ్ళు టాబ్లెట్లు వేసుకొని వస్తుంటారు, వాళ్ళకు రాదు, ఇంకా వచ్చేంత వరకు చెయ్యాలి అంటారు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ బాధగా ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్లు హ్యాపీ. అంటే ఎలాంటి బాధ అంటే ఎలా? బాధ అంటే ఇప్పుడు ముసలోళ్ళు టాబ్లెట్లు వేసుకొని వస్తుంటారు, వాళ్ళు తొందరగా కంప్లీట్ చేయాలి అనుకోరు, లేట్గా చేస్తారు, ఇబ్బంది పెడుతుంటారు, కొడుతుంటారు. వాళ్ళు కూడా వీడియోస్ చూపిస్తారు? చూపిస్తారు, ఇట్లనే చేయాలి అంటారు. కొంచెం తేడా అయినా రూపాయి ఇట్లా ఇవ్వరు వాళ్ళు. అంతసేపు కష్టపడింది వేస్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు ఎట్లా అంటే అట్లా మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇక వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే ఇస్తారు. వాళ్ళు హ్యాపీ అయితేనే క్యాష్ ఇస్తారు మాకు, లేకపోతే ఇవ్వరు. పని అయిపోయిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయించే సందర్భాలు ఉంటాయా? చాలా. కొన్ని సిచ్యువేషన్లో డబ్బులు ఇవ్వకుండా కొట్టి పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముసలోళ్ళు ఇట్లా కొంతమంది అట్లున్నారు, కొంతమంది పని అయిపోగానే ఇచ్చేస్తారు, కొంతమంది పని కాకముందే క్యాష్ ఇస్తారు. అట్లా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఈ రకం అని చెప్పలేం పర్టికులర్గా, మనం అన్ని రకాల ఆల్ మిక్స్. యువకుల దగ్గరికి వెళ్తుంటారు, అంకుల్స్ దగ్గరికి వెళ్తుంటారు, ముసలి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ మధ్య ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అంటారు? అబ్బాయి వాళ్ళు కొంచెం క్యాష్ ఎక్కువ ఇస్తారు, అంకుల్ వాళ్ళు క్యాష్ ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే అబ్బాయి వాళ్ళు కొంచెం తొందరగా పని కంప్లీట్ చేసుకొని వెళ్దామని చూస్తారు, కానీ అంకుల్ వాళ్ళు అట్లా కాదు, టాబ్లెట్లు వేసుకొని వస్తారు, లేట్ కావాలంటారు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. అంటే అంకుల్స్ విషయంలో వాళ్ళ ఎవరైతే వాళ్ళ భార్యలు ఉంటారు కదా, అంటే వాళ్ళలాగా చేయాలి, నా భార్యలాగా ఉండు
అని కొన్ని ఉంటాయి అంటారు. నా భార్య ఇట్లుంటది అట్లున్నా అంటారు. మాకు అట్లా టైంకి అట్లా ఉండకపోతే కొడతారు, తిడతారు. ఇంకా వాళ్ళు కాల్చిన సిగరెట్లు ముక్కు మీద ఇంకా రకరకాలుగా హింసిస్తుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు హ్యాపీ, నేను ఈరోజు సాక్రిఫైషన్ అయినా ఓకే హ్యాపీ అంటే వాళ్ళు నెక్స్ట్ టైం వస్తారు, లేకపోతే రారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు. వస్తారు, మళ్ళీ వస్తారు. అలా ఫ్రీక్వెంట్ కస్టమర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? దగ్గర దగ్గర ఉంటారు ఒక 18 మెంబర్స్, 19, 20, లాస్ట్ 20 అనుకోండి. 20 మెంబర్స్ ఉంటారు. ఇక వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు వెళ్ళాలి. వాళ్ళు మనం వెళ్ళొద్దు, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఓకే ఓకే ఓకే, ఫోన్ చేసి అడుగుతారు అవైలబుల్ గా ఉన్నావా, ఈ రోజు ఉన్నావా, రావాలా, రేపు అన్నట్టు. ఓకే రండి అంటే నేను ఉంటే రా అని చెప్తా. యాక్చువల్లీ మేము 3 మెంబర్స్ ఉంటాం టోటల్. 3 మెంబర్స్ మేము ఎవరు ఫ్రీ ఉన్నా రమ్మని చెప్తాం. ఓకే ఓకే, అంటే పర్టికులర్గా ఇప్పుడు మీరు 3 మెంబర్స్ అంటున్నారు కదా, ఎవరన్నా మీ రెగ్యులర్ కస్టమర్ మీ దగ్గరికి వచ్చి అప్పుడు మీరు లేదు నేను కొంచెం బిజీగా ఉన్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పి మీరు అట్లా పంపించడం ఉంటుందా? లేదు, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు మేము అట్లా చెప్పలే. రెగ్యులర్ కస్టమర్కి అయితే మేము కంటిన్యూగా వెళ్తూనే ఉంటాం. కొత్త వాళ్ళనే లేదు ఈరోజు అట్లా అని చెప్పి పంపిస్తాం. మ్యాక్సిమం వీళ్ళది కంప్లీట్ చేసుకొని వాళ్ళది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ వీళ్ళు ఇంత తొందరగా వదలరు కాబట్టి మ్యాక్సిమం 2 hours 3 hours కన్ఫర్మ్ వాళ్ళ దగ్గర మనం ఉండాలి. అంటే ఒక 1000 ఇస్తారా 2 hours ముందుకు? 2 hours అంటే 1000, 1 hourకి 1000. ఇంకా ఒక ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అమౌంట్ అనమాట. ఓకే ఓకే, ఎన్ని అవర్స్ ఉంటే అన్ని 1000. మీరే కావాలి అని పట్టుబట్టిన కస్టమర్ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మేము తొందర కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాం. కొంతమంది ఓకే అయిపోయిందిగా వెళ్ళు అన్నట్టు, కొంతమంది అయిపోయినా నువ్వు వెళ్ళొద్దు టైంకి ఉండాలి ఇంకా టైం ఉందిగా అని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఇట్లా ఉన్నారు. కానీ మీ హ్యాపీ కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి మీరు ఎక్కువ ఇది చూపిస్తారా? ఏంది అంటే వాళ్ళు ఫోన్ చేశారంటే వెళ్ళిపోవాలి. వాళ్ళు డబ్బుల దగ్గర కూడా ఆగరు కదా, వెంటనే పేమెంట్ చేస్తారు. పేమెంట్ కొంత పాత వాళ్ళు అయితే నేను స్పాట్ పేమెంటే అడుగుతా. ఎందుకంటే నేను చేసే వరకు అట్లాంటిది. ఇప్పుడు నువ్వు పేమెంట్ ఎంత రెగ్యులర్ అయినా సడన్గా ఒకసారి ఒక 2 hours ఎక్కువ 3 hours ఎక్కువ అన్నప్పుడు వారు క్యాష్ చేయకపోతే నేను లాస్ కదా అన్నట్టు. నేను రెగ్యులర్ కస్టమర్ అయితే నేనైతే పేమెంట్ స్పాటే అడుగుతా. నాకు పేమెంట్ చేసినాకనే అడుగు వేయి అంట, లేకపోతే ఈ రకం అని చెప్పలేము పర్టికులర్గా. మనం అన్ని రకాల ఆల్ మిక్స్. యువకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అంకుల్స్ దగ్గరికి వెళ్తుంటారు, ముసలి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ మధ్య ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అంటారు? అబ్బాయి వాళ్ళు కొంచెం క్యాష్ ఎక్కువ ఇస్తారు, అంకుల్ వాళ్ళు క్యాష్ ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే అబ్బాయి వాళ్ళు కొంచెం తొందరగా పని కంప్లీట్ చేసుకొని వెళ్దామని చూస్తారు. కానీ అంకుల్ వాళ్ళు అట్లా కాదు, టాబ్లెట్లు వేసుకొని వస్తారు, లేట్ కావాలంటారు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. అంటే అంకుల్స్ విషయంలో ఎవరైతే వాళ్ళ భార్యలు ఉంటారు కదా, అంటే వాళ్ళలాగా చేయాలి, నా భార్యలాగా ఉండు అని కొన్ని ఉంటాయి అంటారు. భార్య ఇట్లుంటది అట్లున్నా అంటారు. మాకు అట్లా టైంకి అట్లా ఉండకపోతే కొడతారు, తిడతారు. ఇంకా వాళ్ళు కాల్చిన సిగరెట్లు ముక్కు మీద ఇంకా రకరకాలుగా హింసిస్తుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు హ్యాపీ, నేను ఈరోజు సాక్రిఫైషన్ అయినా ఓకే హ్యాపీ అంటే వాళ్ళు నెక్స్ట్ టైం వస్తారు, లేకపోతే రారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు. అలా ఫ్రీక్వెంట్ కస్టమర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? దగ్గర దగ్గర ఉంటారు ఒక 18 మెంబర్స్, 19, 20, లాస్ట్ 20 అనుకోండి. 20 మెంబర్స్ ఉంటారు. ఇక వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు వెళ్ళాలి. వాళ్ళు మనం వెళ్ళొద్దు, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఓకే ఓకే ఓకే, ఫోన్ చేసి అడుగుతారు అవైలబుల్ గా ఉన్నావా, ఈ రోజు ఉన్నావా, రావాలా, రేపు అన్నట్టు. ఓకే రండి అంటే నేను ఉంటే రా అని చెప్తా. యాక్చువల్లీ మేము 3 మెంబర్స్ ఉంటాం టోటల్. 3 మెంబర్స్ మేము ఎవరు ఫ్రీ ఉన్నా రమ్మని చెప్తాం. ఓకే ఓకే, అంటే పర్టికులర్గా ఇప్పుడు మీరు 3 మెంబర్స్ అంటున్నారు కదా, ఎవరన్నా మీ రెగ్యులర్ కస్టమర్ మీ దగ్గరికి వచ్చి అప్పుడు మీరు లేదు నేను కొంచెం బిజీగా ఉన్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పి మీరు అట్లా పంపించడం ఉంటుందా? లేదు, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు మేము అట్లా చెప్పలే. రెగ్యులర్ కస్టమర్కి అయితే మేము కంటిన్యూగా వెళ్తూనే ఉంటాం. కొత్త వాళ్ళనే లేదు ఈరోజు అట్లా అని చెప్పి పంపిస్తాం. మ్యాక్సిమం వీళ్ళది కంప్లీట్ చేసుకొని వాళ్ళది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ వీళ్ళు ఇంత తొందరగా వదలరు కాబట్టి మ్యాక్సిమం 2 hours 3 hours కన్ఫర్మ్ వాళ్ళ దగ్గర మనం ఉండాలి. అంటే ఒక 1000 ఇస్తారా 2 hours ముందుకు? 2 hours అంటే 1000, 1 hourకి 1000. ఇంకా ఒక ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అమౌంట్ అనమాట. ఓకే ఓకే, ఎన్ని అవర్స్ ఉంటే అన్ని 1000. మీరే కావాలి అని పట్టుబట్టిన కస్టమర్ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు.
మేము తొందర కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాం. కొంతమంది ఓకే అయిపోయిందిగా వెళ్ళు అన్నట్టు, కొంతమంది అయిపోయినా నువ్వు వెళ్ళొద్దు టైంకి ఉండాలి ఇంకా టైం ఉందిగా అని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఇట్లా ఉన్నారు. కానీ మీ హ్యాపీ కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి మీరు ఎక్కువ ఇది చూపిస్తారా ఏంది అంటే వాళ్ళు ఫోన్ చేశారంటే వెళ్ళిపోదాం, వెళ్ళిపోవాలి. వాళ్ళు డబ్బుల దగ్గర కూడా ఆగరు కదా, వెంటనే పేమెంట్ చేసేస్తారు.